మంత్రి నారా లోకేష్ గారు చక్రం తిప్పుతున్నారు. ఒకవైపు విద్యాశాఖ, ఒకవైపు ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు. ఈ శాఖల మీద ఆయన పనితీరు ఎలా ఉంది, ఎలా పనిచేస్తున్నారు, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక పబ్లిక్ గా మీరేమంటారు? ఒకప్పుడు మంగళగిరిలో ఐటీ మినిస్టర్ అంటే గత గవర్నమెంట్ లో జనరల్ గా అందరం చూసే ఉంటాం. సగటు ఒక ఓటర్ కానీ సగటు ఒక ఇది కానీ చూసే ఉంటారు. ఒక ఐటీ మినిస్టర్ అంటే ఒక గుడ్ అని ఒక కోడ్ అని అన్న స్థాయి నుంచి ఇవాళ ఒక ఐటీ మినిస్టర్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారా, యువతకు అసలు ఏం కావాలి, ఉద్యోగ అభివృద్ధి కానీ పిల్లలకు కావాల్సింది ఏంటి, ఒక మినిస్టర్ అంటే ఒక స్థాయి ఏంటి, ఆ స్థాయికి తగ్గ హుందాతనంగా ఎలా ఉండాలి అన్నది ఒక లోకేష్ గారిని చూసుకొని ఒక మచ్చు తణుకుగా ఆయన ఏ కాడికి కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అది ఎందుకు అంటే ఆ స్థాయికి తగ్గ స్థాయిలో ఉన్నవాళ్ళు ఉంటేనే దానికి ఒక ఇది. అది ఎలా అంటే మంగళగిరి చూసుకుంటే ఒకప్పుడు లోకేష్ గారిని పప్పు అని చెప్పి ఎగతాళి చేసి ఓడిపోయాడని చెప్పి ట్రోల్ చేయడానికి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు. ఇవాళ అదే మినిస్టర్ గారు లోకేష్ గారు ఎమ్మెల్యేగా మంగళగిరి స్థానిక ఎమ్మెల్యేగా గెలిచినాక ఒక మినిస్టర్గా శాఖ తీసుకున్నాక ఒక విద్యా ఐటీ శాఖ మంత్రి కానీ ఒక విద్యాశాఖకి కానీ విద్యకు సంబంధించిన మార్పులు అంటే నేను రాగానే మెగా డిఎస్సి విడుదల చేస్తా అన్న జగను అప్పుడున్న మంత్రులు ఏం చేశారు? అప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఈ పక్కదారి దొరకకుండా ఇప్పుడు విద్యా ఐటీ శాఖ మంత్రిగా విద్యకు సంబంధించి ఏమేమి మార్పులు తెచ్చారన్నది మొత్తం మెగా డిఎస్సిలో మొన్న వచ్చిన ఉద్యోగాలే వాళ్ళే వేసుకోవాలి సమాధానం. ఎంత క్లారిటీగా ఉందో అందరికీ తెలిసింది. ఇది ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఆయన చేస్తున్న పనితీరు ఎలా ఉందో, ఆయన సాధించిన విజయాలు ఏమున్నాయి, అసలు పెట్టుబడుల విషయంలో ఆయన పనితీరు ఎలా ఉందంటారు మీరైతే? నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా తీసుకున్న తర్వాత ఇతర దేశాలకు వెళ్ళి తీసుకొస్తున్న కంపెనీలు చూస్తే ప్రతి ఒక్క మనిషి ఏమీ తెలియని వాడిని అడిగినా సరే ఐటీ మినిస్టర్ అంటే చేయాల్సిన పని ఇది. ఇంతకు ముందు నూడిల్స్ తీసుకురావటం, అయ్యో అప్పడాలు, జీవోలు అని చెప్పి అసెంబ్లీలో ఇంతకుముందు విన్నాం. అందరం విన్నది లైవ్లో ఇప్పుడు నొక్కుని వస్తుంది. ఇవాళ ఐటీ మినిస్టర్గా ఒక యువతకి కావాల్సిన ఉద్యోగాలు ఏం కావాలి, రేపు భవిష్యత్తు ఇంకేం కావాలి. ఉజ్జాయింపు చూసుకుంటే వైజాగ్లో వచ్చిన గూగుల్ అది దేశంలోనే 2వ స్థానంలో వైజాగ్ తీసుకొచ్చారు. అది ఎవరికి వస్తుంది? ఇంతకు ముందు ఇక్కడి నుంచి పరాయి దేశాలు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి మన వైపు వస్తున్నారు యువత, ఇంకా వస్తూనే ఉంటారు. అది ఎందుకంటే మనకి ఇక్కడ చూపిస్తున్న ఓనర్లు ఇక్కడ ఉన్నాయి చూపిస్తున్న మన మంత్రులు కానీ సీఎం చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి ప్రభుత్వం ఎంతో చక్కగా రేపు తరానికి ఏం కావాలని ఆలోచిస్తుంది. ముఖ్యంగా విశాఖ నగరాన్ని తీసుకొచ్చిన గూగుల్ డేటా సెంటర్ గానీ టీసీఎస్, కాగ్నిజెంట్, దేశ విదేశాల్లో ప్రత్యర్థిగాంచిన ప్రముఖ కంపెనీలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. అది వైజాగ్ కావచ్చు, అమరావతి కావచ్చు. మరి దీంట్లో నారా లోకేష్ గారి పాత్ర ఎలా ఉంది, ఆయన ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టారు, ఈ కంపెనీల వల్ల యువత భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఏంటంటారు మీరైతే? ఒకటి, ఇక్కడ ఈ కంపెనీ వల్ల యువతకి ఇక్కడ చదువుకొని పక్కన తెలంగాణ వెళ్ళాలా, ఆ పక్కన కేరళ వెళ్ళాలా, ఆ పక్కన తమిళనాడు వెళ్ళాలా అని ఇంతకుముందు నెక్స్ట్ జనరేషన్ చదువుకునేటప్పుడు వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. ఇవాళ పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం వైజాగ్ వచ్చి కానీ అమరావతి వచ్చి కానీ ఇక్కడ కంపెనీలు వస్తున్నాయి. నెక్స్ట్ తరానికి ఇక్కడ భవిష్యత్తు కనబడుతుంది. అది ఎందువల్ల అంటే నెక్స్ట్ తరానికి భవిష్యత్తుకి కావాల్సింది ఏంటి, రేపు నేను చదువుకుంటే నాకు ఇక్కడ ఉద్యోగం వస్తుంది అనే ఇది కావాలి. ఈ ఏపీలో చదువుకొని తెలంగాణ వెళ్ళాలంటే అతనికి అక్కడికి వెళ్ళి చదవాలి అంటే ఒక రూమ్ కానీ ఒక ఇది కానీ వెళ్ళాలంటే ఒక మనిషి ఎంత ఇది అవ్వాలి. దానికి ముందు చూపున్న నారా లోకేష్ గారు, ఆ ఐడియా ఉన్న నారా లోకేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ యువత గురించి ఆలోచించే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మనకి కంపెనీలు ఇంతకుముందు ఇదే కంపెనీలు రావచ్చు కదా అనుకుంటే ఇంతకుముందు వచ్చిన కంపెనీలన్నీ వెళ్ళిపోయేలా చేశారు. వాళ్ళకి కావాల్సిన వనరులు కానీ ఈ కానీ ఇస్తేనే కదా వాళ్ళు ఉండేది. మంగళగిరిలో నారా లోకేష్ గారి ఎమ్మెల్యేగా పనితీరు ఎలా ఉంది, మీరేమంటారు? ఆయన ఇక్కడ అభివృద్ధి కానీ సహాయ కార్యక్రమాలే కానీ ఎలా ఉందంటారు? ఒక మంగళగిరి ప్రజానికంగా మీరేం చెప్తారు? ఒక ఏపీ మొత్తంలో ఒక 175 నియోజకవర్గాలు చూసుకుంటే మంగళగిరి వచ్చేసరికి రాజధానికి అతి దగ్గరలో ఉన్నది. ఒకప్పుడు నేను ఇక్కడ గత 5 గవర్నమెంట్ల నుంచి 5 ఎమ్మెల్యేలు 5 టర్మ్ చూసినాను. లాస్ట్ గవర్నమెంట్లో చెప్పటం వదిలేయటమే తప్ప నారా లోకేష్ గారు వచ్చిన కాడి నుంచి మొట్టమొదటగా ఫస్ట్ తీసుకున్నది హామీ ఇచ్చి ఓడిపోయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయిన మనిషి కాదు. హామీ ఇచ్చినప్పుడు ఏమేమి హామీలు అయితే ఇచ్చామో ఓడిపోయినా కానీ అవన్నీ నిలబెట్టుకుంటూ యువతకి ఏం కావాలి, ఇక్కడ ఉద్యోగాలు ఇవన్నీ కావాలి. తర్వాత యువత ఎక్కువగా ఇప్పుడు ఫోన్లు ఇవన్నీ ఆడుతున్నారు. వాటిని కానించి యువత ఆరోగ్యంగా ఉండాలన్నా స్పోర్ట్స్ కావాలంటే ఇది MPL 4 అని మంగళగిరిలో క్రికెట్ టోర్నమెంట్ ఒకటి పెడతారు. MPL 4 అంటే ఇది సీజన్ 4. MPL 4 సీజన్ 4లో 128 జట్లు వచ్చినాయి. 128 జట్లు
జట్టుకు 15 మందికి ఆడికి ఇది ఆడిన ఈ నెల రోజుల పాటు 128 టీములు ఈ ఫోన్లు ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కానీ ఇది కానీ నారా లోకేష్ గారు చూపిస్తున్న చొరవ కానీ క్రీడల పట్ల కూడా ఒక మనిషికి ఇది ఉండాలి కదా, ఫోన్లు ఇవే చూసుకోకుండా క్రీడల పట్ల నారా లోకేష్ గారు యువతని చేస్తున్నది చాలా బాగుంది. సార్ మీరు అంటే మేము ఊహించింది లోకేష్ గారు నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలని. ఎందుకంటే ఆయన పొలిటికల్ గా ఎంట్రీ చేసిన కాడి నుంచి కూడా రాష్ట్ర యొక్క శ్రేయస్సు, రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాడు తప్ప అతని శ్రేయస్సు, అతని యొక్క అభివృద్ధి గురించి ఆలోచించట్లా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన కాడి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగు వారి యొక్క అభివృద్ధి గురించి ఆలోచిస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే లోకేష్ గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా ఇక్కడ నిలబట్టమే మంగళగిరి ప్రజలు చేసుకున్న అదృష్టం. ఏ జనంలో ఏదో అదృష్టం చేసుకుని ఉంటారు. ఎందుకంటే మాకు ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఏర్పడ్డ కాడి నుంచి ఎప్పుడు జరగనంత అభివృద్ధి ఇప్పుడు లోకేష్ గారు చేసి చూపిస్తున్నాడు. ఏంటి అంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు అంటే ఇంకోటి ఏంటంటే టీచర్ పోస్టులు ఎవరైనా వేస్తున్నారంటే అది టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు వేస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు గారు వేశారు. అదే మళ్ళా 2024లో చంద్రబాబు గారు సీఎం అయినాక విద్యాశాఖ మంత్రిగా మా యువ నాయకుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినాక మళ్ళా డిఎస్సి ఇచ్చి టీచర్ పోస్టులు ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇంకోటి ముఖ్యంగా విద్యాశాఖలో ఆయన తీసుకొచ్చిన పురోగతి ఏంటి, గతానికి ఇప్పటికి ఏం మారింది? ఐటీ శాఖలో ఆయన తీసుకొచ్చిన పురోగతి ఏంటి, గతానికి ఇప్పటికి ఏం మారింది? ఎలా ఉన్నాయంటే ఈ 2 శాఖల అభివృద్ధి? సార్ విద్యాశాఖలో లోకేష్ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాడి నుంచి కూడా విద్యాశాఖలో పలు నూతన సంస్కరణలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ అంతకుముందు గవర్నమెంట్ స్కూల్ అంటే ఏదో వెళ్దాంలే అనే ఆలోచనతో ఉండేవాళ్ళు. కానీ ఇవాళ లోకేష్ గారు వచ్చినాక ముఖ్యంగా మా మంగళగిరి నియోజకవర్గంలో నిడమర్రు మోడల్ స్కూల్ 11.5 కోట్ల రూపాయలతో మొట్టమొదటి మోడల్ స్కూల్గా ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా నిడమరు హై స్కూల్ వైపు చూస్తుంది. అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్ను కూడా ఆధునిక అంగులతో తీర్చిదిద్దడం జరిగింది. అలాగే లైబ్రరీలకు సంబంధించి మోడల్ లైబ్రరీ యువత వచ్చే వాళ్ళకే కాంపిటేటివ్గా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు కొట్టాలన్న ఆలోచనతో మోడల్ లైబ్రరీ చేసేటప్పుడు దాంట్లో ఏసీ కూడా పెట్టి మోడల్ లైబ్రరీ చేయడం జరిగిందండి. ఐటీ శాఖ పరంగా ఎలా ఉందంటారు పనితీరు? ముఖ్యంగా విశాఖ నగరానికి గూగుల్ కానీ, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇటువంటి పెద్ద కంపెనీలు దేశవ్యాప్తంగా పెద్ద పేరుగాంచిన కంపెనీలన్నీ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడుతున్నాయి. అది అమరావతి కావచ్చు, వైజాగ్ కావచ్చు. మరి ఎలా ఉందంటారు ఆ శాఖ పరంగా ఆయన పురోగతి? సార్ జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంకి వచ్చినాక ఐటీ వ్యవస్థను నాశనం చేసిపోయాడు. ఐటీ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ టీంకి కప్పం కట్టాలి, వీళ్ళ కమిషన్ ఇవ్వాలి, ఎందుకు ఇవన్నీ అనవసరం అని ఈ ఐటీ కంపెనీలు పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయినాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అన్నాడు పక్క రాష్ట్రాల వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడికి ఒక పరిశ్రమ వచ్చింది లేదు, ఒక ఐటీ కంపెనీ వచ్చింది లేదు, పక్క రాష్ట్రాలకు వెళ్ళింది. కానీ మంత్రిగా లోకేష్ గారు ఎప్పుడైతే ఐటీ శాఖను తీసుకున్నారో వివిధ దేశాలు తిరిగి గూగుల్ డేటా సెంటర్ ఇవాళ ప్రపంచంలో ఇది ఉండోది విశాఖపట్నం ప్రజలు చేసుకున్న అదృష్టం అది ఏంటి. అలాగే కాగ్నిజెంట్ కానీ ఇంకా పలు ఐటీ కంపెనీలు క్వాంటమ్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ఏరియాలని సమదృష్టి చేయాలన్న ఆలోచనతో అమరావతిగా క్వాంటమ్ వ్యాలీని తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క ఇంకొక రకంగా చెప్పాలంటే నారా లోకేష్ గారు అతనికి ఇచ్చిన బాధ్యతల్ని 100% బాధ్యతతో నెరవేర్చడం జరుగుతుందండి. ఫ్యూచర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ కి మంచి బెనిఫిట్స్ ఉంటాయండి ఫ్యూచర్ లో. ఇప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేస్తారో, గ్రాడ్యుయేషన్ నాట్ ఓన్లీ గ్రాడ్యుయేషన్, ఈవెన్ 10th క్లాస్ పాస్ అయినా ఇంటర్ పాస్ అయినా కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అంటే వాళ్ళ కుటుంబ పోషణకి అవసరం ఉంటుంది కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఉంటారు. కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది పేదవాళ్ళు ఉంటారు. సో వాళ్ళ స్థాయికి తగ్గ వాళ్ళు చదువుకుంటారు ఎవరైనా కూడా. సో అట్లాంటి వాళ్ళకి కూడా స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసి నీట్ గా వాళ్ళకి కూడా కొద్దిగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజంలో ఎడ్యుకేషన్ ఈస్ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ఇట్ మేబీ అన్ని ఉండొచ్చు, దాంట్లో ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్.
ఆ ఎడ్యుకేషన్ మీద లోకేష్ గారు చాలా వరకు కాన్సన్ట్రేషన్ చేసి యూత్ కానీ దెన్ పబ్లిక్ కానీ సేవ చేయడంలో ముందంజలో ఉన్నారు. అంటే ఆయన తీసుకున్న శాఖలు కూడా చాలా కీలకమైన శాఖలు. ఒకటి విద్యాశాఖ, యువతకు ఉపయోగపడేది. మరి అదే యువతని మళ్ళీ రాబోయే రోజుల్లో ఒక స్థాయికి తీసుకెళ్లాలంటే ఉద్యోగాలు కావాలి, దానికి ఐటీ శాఖ తీసుకున్నారు. ఈ రెండు శాఖల్లో కూడా ఆయన పనితీరు ఎలా అనిపించింది, ఆయన ఎంతవరకు కూడా సాధించగలుగుతున్నారు అంటారు గతంతో పోల్చుకుంటే? అంటే ఇప్పుడు విద్యాశాఖ అంటే ఫస్ట్ మనకు ఎవరికైనా కూడా ఉద్యోగం కావాలంటే కూడా ఉద్యోగం అనే కాదు, సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలన్నా కొద్దిగా నేర్చుకోవాలన్నా కూడా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎడ్యుకేషన్ లో పిల్లల్ని చెప్పాను కదా ఇంతకుముందు, స్కూల్స్ కి వెళ్ళి వాళ్ళకి నైతిక విలువలు నేర్పుతున్నారు. స్టడీస్ అయినా కాదు, స్టడీసే ఇంపార్టెంట్ కాదు, కల్చర్ ఇంపార్టెంట్, కల్చర్ నేర్పిస్తున్నారు. వాట్ ఈజ్ వాట్ అని విలువలతో కూడిన విద్యని అందిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాగే వాళ్ళు చదువుకొని అట్లే మిగిలిపోకూడదు. ఆ ఎడ్యుకేషన్ అనేది ఇంకా సమాజంలో ఉండే ప్రజలకు ఉపయోగపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికోసం అనేసి ఆయన ఐటీ వింగ్ కూడా తీసుకొని, సో ఏదైతే కంప్యూటర్ స్కిల్స్ కావచ్చు, ఇక్కడ నేను కూడా విన్నాను, ఇక్కడ మన పార్టీ ఆఫీస్ లో కూడా, సెంట్రల్ పార్టీ ఆఫీస్ లో కూడా ఏదో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, మీకు ఐడియా ఉంటుంది. కండక్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ కూడా ఇస్తున్నారు, స్కిల్ డెవలప్మెంట్ లాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి. సో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. సో ముఖ్యంగా చదువునిచ్చి, సో ఆ చదువుని ప్రజలకు ఉపయోగపరిపిస్తూ, అలాగే ఆ చదువుకున్న వాళ్ళు కూడా ఎదగాలి అనే ఒక కాన్సెప్ట్ తో ఆయన రెండు శాఖల్ని తీసుకొని కొద్దిగా చాలా వరకు సర్వీస్ చేస్తున్నారు. చాలా మార్పు వచ్చిందండి. యువకులం తర్వాత అసలు మనిషి మారిపోయారు. ఆయనకి పప్పు అని చెప్పేసి ప్రతిపక్షం వాళ్ళు ఎంత ఇన్స్టాల్ చేసినా కూడా నిలబడి, అదే ప్లేస్ ఓడిపోయినా కూడా అక్కడి నుంచే గెలిచి నేను పప్పు కాదు ఏంది డిటైడ్ మగవాడిని అని చెప్పి నిరూపించుకున్నారు నారా లోకేష్ గారు. చాలా అసలు చెప్పుకోదగ్గ మాట అది. మరి ఈ రోజు ఆయన విద్యాశాఖ ప్లస్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఆ శాఖల్లో ఆయన పనితీరు ఎలా ఉంది, పురోగతి ఎలా ఎంతవరకు ఉంది, ఆయన ఎంతవరకు కష్టపడుతున్నారంటారు? ఆయన గారు దాదాపు 18 గంటలు 20 గంటల దాకా కష్టపడుతున్నారు. రెస్ట్ లేదు అతనికి రోజు కూడా. ఎక్కడ చూసినా సరే ప్రతి ఐటీ దానికి సంబంధించింది, చదువు ఎడ్యుకేషన్ సంబంధించింది ప్రతి చోట వెళ్ళి ఆయన తన యొక్క బ్రాండ్ ని నిరూపించుకుంటున్నారు. అదే ఇంకా గత 2 సంవత్సరాలు తీసుకున్నా కానీ ఇంకా 3 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. దానివల్ల ఆంధ్ర రాష్ట్రానికి చాలా అభివృద్ధిలో, ఐటీలో కానీ ఎడ్యుకేషన్ లో కానీ చాలా అభివృద్ధిలో చేస్తూనే ఉంటారు. విద్యాశాఖ పక్కన పెడితే ముఖ్యంగా ఐటీ శాఖ అనేది చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే యువత భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి పెట్టుబడులు తీసుకురావడం విషయంలో నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది, ముఖ్యంగా ఆయన ఎంతవరకు కూడా దీని విషయంలో కృషి చేస్తున్నారు? ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు ఏమి వచ్చాయి అంటారు మీరైతే? ఆంధ్ర రాష్ట్రంలో చాలా వచ్చినాయండి. అంటే చంద్రబాబు నాయుడు కూడా చేస్తున్నారు. మన లోకేష్ గారి ద్వారా అనుకునేటప్పటికి ఐటీ రంగానికి చాలా పెద్దపీట వేశారు. వైజాగ్ దాన్ని అసలు రూపురేఖలు మారిపోతున్నాయి. రేపటి రోజు ఇంకో సంవత్సరం ఆగితే అసలు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ పనికి మన వైజాగ్ అంత పాపులారిటీ అయిపోయింది. మన ఆంధ్ర కుర్రోళ్ళకి, పిల్లలకి, అంత ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళకి చాలా అవసరం ఉంటుంది. చాలా పనిచేసింది. మరి విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ కానీ, కాగ్నిజెంట్, టీసీఎస్, దేశ విదేశాల్లో ప్రసిద్ధిగాంచిన పెద్ద పెద్ద కంపెనీలు, ఎంఎన్సీ కంపెనీలన్నింటినీ కూడా వైజాగ్ మనకి అమరావతికి తీసుకొస్తున్నారు కదా, దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంది? యువత భవిష్యత్తు ఎలా ఉంటది, ఫ్యూచర్ అనేది ఎలా ఉంటది అంటారు మీరైతే? గతంలో చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ పెట్టారు. అలాగే ఇప్పుడు కూడా మనకి తీసుకున్నా కానీ 2040 ఉంది. దాంట్లో చాలా వరకు ఈ ఐటీ రంగానికి చాలా పెద్ద పీట వేస్తున్నారు. మన చంద్రబాబు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ఐటీ మినిస్టర్ కాబట్టి నారా లోకేష్ గారు చాలా రేయింబవళ్ళు కష్టపడి చాలా పెట్టుబడులు తెప్పిస్తున్నారు వైజాగ్కి. అలాగే రాష్ట్రం మొత్తం కూడా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నారా లోకేష్ పనితీరు ఎలా ఉంది, మీరేమంటారు? చాలా బేస్గా ఉంది, చాలా బాగుంది. నారా లోకేష్ గారికి ఏంది ఆయన మినిస్టర్ అయ్యారు కాబట్టి రాష్ట్రం మొత్తం చూసుకోవాలి కాబట్టి మంగళగిరిలో చాలా తక్కువ ఉన్నారు. అయినా కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే పార్టీ ఆఫీస్కి వెళ్ళి ప్రాబ్లం చెప్తే ఎంబటే 1 రోజు ఆ 2 రోజుల్లో ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. ఉన్న మన లోకేష్ గారి టీము చాలా మంచిగా ఉంది. మరి గతంలో నారా లోకేష్ గారు మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారు, కానీ మళ్ళీ అక్కడే పోటీ చేసి గెలిచి రాష్ట్రంలో 2వ స్థాయి నేతగా ఆయన 90,000 పైచిలకు మెజార్టీతో గెలిచారు. ఎలా ఉందంటారు? అంటే ఓడిపోయిన దగ్గరే మళ్ళీ నిలబడి గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకోగలిగారు కదా, మీరేమంటారు? ఒక మంగళగిరి ప్రజానికంగా ఒక మాట చెప్పాలండి. ఆయన ఓడిపోయిన సాటి నేను నిరూపించుకుంటానని చెప్పేసి
ఆయన పట్టుబట్టి 5 సంవత్సరాలు కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని వదలకుండా ఏ వర్గానికి ఆ వర్గానికి ఏం కావాలంటే అది చేసి తన వ్యక్తిగత డబ్బులు వెచ్చించి ఈ రోజున 91,000 మెజార్టీ వచ్చిందంటే ఆయన వ్యక్తిగతంగా, పార్టీగా తక్కువ, వ్యక్తిగతంగా ఆయన గెలిచారు ఇక్కడ మంగళగిరిలో. మరి ఆయన యువగలం పాదయాత్ర చేశారు, ఎలా అనిపించింది అంటారు? ఆయన యువగలం పాదయాత్రలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, ఎన్నో సమస్యల్లో కూడా ఆయన పరిష్కరించారు, చూశారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? యువగలం పాదయాత్ర నుంచి నారా లోకేష్ లో వచ్చిన మార్పు ఏంటంటారు మీరైతే? యువగలం పాదయాత్ర చేయబట్టి అతనికి, లోకేష్ గారికి చాలా ప్లస్ పాయింట్ అయిపోయింది. దానివల్ల ఆయన షైనింగ్ అయిపోయారు. ప్రతి ఒక్క నాయకులతో కలిసి ఎలా చేయాలి ఏంటి అనేది కూర్చొని మాట్లాడుకొని ప్రతి దాంట్లో కూడా ఆయన తర్ఫీదు పొంది నాయకుల యొక్క అతని యొక్క పెద్ద ఉన్నారు కదా పార్టీ లీడర్స్, వాళ్ళ యొక్క సూచనలు పాటిస్తూ చాలా ఎదిగారు నారా లోకేష్ గారు. దానికి ఆక్షేపం చెప్పుకోవాలా. 1 సంవత్సరం లోపే ఆయన గారు నన్ను పప్పు అని ఇన్సల్ట్ చేసిన, అంటే ప్రతిపక్షం చాలా మంది చేశారు, పేర్లేదు చేశారు, వాళ్ళకి సమాధానంగా నేను పప్పు కాదు అని చెప్పి నిరూపించుకున్నారు మంగళగిరి రెండోసారి నిలబడి. ఈయన పనితీరు ఈరోజు దిగ్విజయంగా ఉంది. అన్ని రంగాల్లోనూ ఆయన ముందుకు దూసుకెళ్తున్నారు. విద్యారంగాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఈరోజు ఆయన ఛార్జ్ తీసుకున్నటువంటి అన్ని రంగాల్లో కూడా ఆయన అగ్రస్థానంలో ఉన్నారు. గతం కంటే ఇప్పుడు విద్యా విధానం, స్కూళ్ళు అన్ని కూడా భారీగా ఆయన ఆధునీకరించి విద్యను ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఐటీ శాఖ ప్లస్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, గతానికి ఇప్పటికి కూడా ఈ శాఖల్లో మార్పు ఏం వచ్చింది, అభివృద్ధి ఏం జరిగింది? ఈయన పనితనం అందులో ఎంతవరకు కూడా కనబరుచుకున్నారంటారు? గతం కంటే ఇప్పుడు విద్యా విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. లోకేష్ గారు ఈరోజు విద్యను అభివృద్ధి చేసి విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్లి పేదలు కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యేటువంటి విధానాన్ని ఈరోజు ఆయన తీసుకొచ్చాడు. విద్యా విధానంలో కూడా సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి అందరూ చదువుకునేటువంటి విధంగా పేద విద్యార్థులు, పేదవాళ్ళు, ధనికులనే వాళ్ళు కాకుండా కార్పొరేట్ స్థాయి విద్యను ఈరోజు పేదలకు అందించే పద్ధతుల్లో లోకేష్ గారు అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన ఈరోజు అందరినీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా నాయకత్వ పటిత్వం కూడా ఆయనకు వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్కరిని ఆయన రాష్ట్రంలో మంచి విద్యాధికుల్ని చేసేందుకు ఆయన కంకణం కట్టుకొని ఈరోజు ముందుకెళ్తున్నారు. పెట్టుబడుల విషయానికి వచ్చేటప్పటికి కంపెనీలు తీసుకురావడాలు, పెట్టుబడులు పెట్టించడాలు, వీటి మీద ఆయన పనితీరు ఎలా ఉందంటారు? మీరేం చెప్తారు? చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఆయన పెట్టుబడులు తీసుకురావడంలో, విదేశాల నుంచి కూడా పెట్టుబడులు తీసుకురావడంలో, దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పెట్టుబడులు తీసుకురావడంలో కూడా, రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే విధంలో కూడా ఆయన అగ్రభాగంలో ముందు స్థానంలో ఉన్నారు. ఆయన ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా కన్విన్స్ చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేందుకు చాలా పథకాలను ఆయన రూపొందించి చాలా మందిని ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, కంపెనీలు అవన్నీ కూడా మన రాష్ట్రంలో వచ్చేందుకు నంబర్ 1 ఆయన కృషి చేస్తున్నారు. విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ కానీ, TCS, కాగ్నిజెంట్ ఇలా దేశంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలన్నింటినీ కూడా తీసుకొస్తున్నారు కదా, వీటి వల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంది? యువతకి మంచి జరుగుతుందా లేదా? వీటిల్లో నారా లోకేష్ గారి పాత్ర ఎలా అనిపిస్తుంది మీకు? అసలు మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు చాలా మంది ఈరోజు చాలా బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా ఒక ఉద్యోగ స్థానంలో పెట్టాలని, ముందుకు తీసుకెళ్లాలని, యువతను ఇంకా అభివృద్ధి చేయాలని ఇటువంటి మన విశాఖపట్నాన్ని బాగా ఒక మంచి ఐటీ హబ్గా, ఎడ్యుకేషన్ హబ్గా బాగా ఆయన తయారు చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషి చాలా గొప్ప కృషి అయింది. మొత్తానికి అందరిలో కూడా ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన నంబర్ 1 ప్లేస్లో ఈరోజు పనిచేస్తున్నారు. ఆయన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని, యువతకు ఆదర్శంగా ఆయన ఈరోజు లోకేష్ గారు అంటే యువతకు ఆదర్శంగా ఉన్నారు. విద్యార్థులందరూ కూడా ఆయన అంటే అభిమానించి ప్రేమించే పద్ధతుల్లో ఈరోజు యువత కానీ విద్యార్థులు కానీ ఉన్నారు. ఒకప్పుడు మంగళగిరిలో పోటీ చేస్తే నారా లోకేష్ గారు ఓడిపోయారు. తర్వాత మళ్ళీ అక్కడే పోటీ చేసి గెలిచి రాష్ట్రంలో 2వ స్థాయి నేతగా మంచి మెజార్టీ, 90,000 పైచిలకు మెజార్టీ తెచ్చుకొని గెలిచారు కదా. ఆ విషయంలో ఆయన ఎంతవరకు కూడా కష్టపడ్డారు, ఎంతవరకు కూడా ప్రజల మన్నన పొందారు? ఈరోజు ఆయన పరిపాలన ఎలా ఉందంటారు మంగళగిరిలో? మంగళగిరిలో ఆయన పరిపాలన చాలా సూపర్గా ఉంది. ప్రజలందరికీ ఆయన అందుబాటులో ఉన్నారు.
ఎవరికైనా సరే కష్టం వస్తే ఆయన ఆదుకునే పరిస్థితుల్లో ఈరోజు లోకేష్ గారు ఉన్నారు. గతంలో చాలా మంది ఆయన్ని కించపరిచారు, కానీ ఆయన గొప్ప నాయకుడిగా వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళు ఊహించలేని పరిస్థితుల్లో ఆయన ఎదుగుతున్నాడు. ఆయన ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రిగా ప్రజలందరూ మేమందరం కూడా ఆయన కాబోయే ముఖ్యమంత్రిగా అవ్వాలని, ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. గతంలో ఆయన్ని చాలా మంది కూడా ట్రోల్ చేశారు, పప్పు అని అన్నారు, మాట్లాడడం రాదన్నారు, బాడీ షేమింగ్లు చేశారు, ఎంతో నీచంగా అవమానించారు. మరి అప్పటికి ఇప్పటికీ నారా లోకేష్ లో ఏం మారింది? ఆయన ఏం మార్చుకోగలిగారు? ఈరోజు మీకు ఆయనలో ఏం కనిపించింది? ఆయన చాలా గొప్ప విద్యాధికుడు. చదువు లేని వాళ్ళందరూ పప్పు అంటే ఇప్పుడు లాస్ట్కి వాళ్ళు ఉప్పులో పప్పులాగా అయిపోయి ఉన్నారు అంతా. ఆయన విమర్శించిన వాళ్ళంతా ఉప్పులో పప్పు అయిపోయారు. ఆయన ఇప్పుడు ఆ పప్పునే బాగా అభివృద్ధి చేసి ఆయన ఈరోజు రాజకీయాలని రాష్ట్రంలో శాసించే పద్ధతుల్లో ఆయన ఎదిగాడు. రాష్ట్రంలో రాజకీయాల్లో కూడా ఆయన సక్రమమైన మంచి పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్తున్నాడు. అరాచక పాలన అంతం చేశాడు. అరాచకాలు లేకుండా మన పరిపాలన సాఫీగా ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ అందుబాటులో ఆయన పరిపాలన ఉంది. ఆయన కూడా అందుబాటులో ఉన్నాడు. కార్యకర్తలకు, పార్టీ నాయకులకు అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకొని ఆయన పరిష్కారం చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు పార్టీలో కూడా అందరివాడు, ప్రజలకు కూడా అందరివాడు. కాబట్టి ఈ రాష్ట్రం ఆయన నాయకత్వంలో ముందుకెళ్తుందని మేము ఆశిస్తున్నాం. మరి తెలుగుదేశం పార్టీని నడపడానికి 3వ స్థాయి నేతగా ఉన్నారు నారా లోకేష్ గారు, అంటే 3వ తరం నాయకుడిగా. చంద్రబాబు గారి తర్వాత ఆయనే ఉన్నారు. మరి ఈయన పార్టీని ముందుకు తీసుకెళ్లరా? ఈ తీసుకువెళ్తే ఒకవేళ ఫ్యూచర్ లో ఆయన సీఎం అవుతారా? ఆ క్యాపబిలిటీ, శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటారా ఆయనకి? ఆయనకు బలమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. రాజకీయంగా కార్యకర్తలను, పార్టీ నాయకులను అందరినీ, పార్టీని బాగా అవకాశం చేసుకొని ఆయన ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరిని అర్థం చేసుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి పార్టీలో అందుబాటులో ఉండి కార్యకర్తలకు ఎటువంటి సమస్య వచ్చినా నంబర్ 1 నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు ఈరోజు ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకు అండగా, పార్టీకి అండగా పెద్ద గొప్ప నాయకుడిగా ఈరోజు ఆయన తయారయ్యారు. ఆయన ఆధ్వర్యంలో పార్టీ ముందుకెళ్తుంది. ఈ రాష్ట్రంలో అధికారంలో కూడా నెక్స్ట్ వస్తుంది. తర్వాత ఆయనే సీఎంగా కొనసాగుతారు. ఆయనే సీఎంగా ఎన్నికవుతారు. ఈ రాష్ట్రాన్ని గొప్ప పరిపాలకుడుగా ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్తారు. పార్టీని అభివృద్ధి చేస్తారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు.